నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును. దేవునికి మహిమ కలుగును గాక. తనను ప్రేమించేటువంటి వారికి కొలత లేనంతగా ఆయన కృపను చూపే దేవుడై ఉన్నాడు. ఊహించలేనంతగా ఆశీర్వాదము దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఒక మాటలో చెప్పనా, నోవాహు దేవుడిని ప్రేమించాడు గనక నోవాహు యొక్క సంతానమంతటికీ దేవుడు ఈ భూమి యావత్తును స్వాస్యముగాను, ఈ భూమి యావత్తును వారికి వారసత్వపు హక్కుగా అనుగ్రహించాడు. అబ్రహాము దేవుడిని ప్రేమించాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి సంతానమును నేను నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే ఇప్పుడు ఆస్తి ఎలా కనపడుతుంది? నోవాహు దినాలలో ఆస్తి ఎలా కనపడింది? భూమి యావత్తు ఆయనకి ఇవ్వబడింది. అబ్రహాముకి ఆస్తి ఎలా కనపడుతుంది? ఆకాశ నక్షత్రముల వలెను, ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి జనములను నేను నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఆస్తి ఏంటి? ప్రపంచములో ఉన్నటువంటి క్రైస్తవులందరూ అబ్రహాము యొక్క ఆస్తి. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా? సముద్రపు ఇసుక రేణువులు లెక్కించగలవా? అబ్రహాము సంతతి కూడా ఇప్పుడు క్రైస్తవుల రూపంలో లెక్కింప సఖ్యము కాని విస్తారమైనటువంటి సంపదగా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునిని మహిమపరుస్తున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు ఎవరిని? దావీదుని. దావీదు 10,000 మందిని, సౌలు 1000 మందిని చంపినట్లుగా పాటలు పాడుకుంటున్నారు. దావీదు కత్తి తిరిగితే ఆ కత్తికి అడ్డొచ్చిన తలల్లా కింద పడేదాడు. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆస్తి. మనం ఏమనుకుంటామంటే దేవుని ఆస్తి అంటే 1 కోటి, 2 కోట్ల, 100 కోట్ల, 3 కోట్ల, 4 ఇది లెక్క మనకి. దేవుని ఆస్తి అనంటే నీ లోపల ఉండేటువంటి బలం. దేవుని ఆస్తి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు ఇప్పుడు చూస్తున్నాం మనం. దావీదుకి ఇచ్చినటువంటి బలాన్ని మనము ఆయన జీవితంలో ఓడిపోయిన యుద్ధము లేదట. ఆయన యుద్ధము చేసి ఓడిపోయిన యుద్ధం లేదంట. ఆయన కారణం ఏంటి? అతడు దేవుని ఆస్తిని, అంటే దేవునికి ఎంత బలం ఉంటుందో అంత బలాన్ని అనుభవించినటువంటి. ఎవరికి దేవుడు ఆస్తికర్తలను గాను వారి నిధులను నింపుతానంటున్నాడో? తనను ప్రేమించేటువంటి